ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు పచ్చజెండా, 30 ఏండ్ల నిరీక్షణకు తెర. వెనుకబాటుతనంగా వర్గీకరించుకోవచ్చు, రాష్ట్రాలకు ఆ అధికారం ఉంది. 6:1 ఆధిక్యంతో అత్యున్నత న్యాయస్థానం తీర్పు. 2004లో ఈవి చిన్నయ్య కేసులో ఇచ్చిన తీర్పు కొట్టివేత. భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన జస్టిస్ త్రివేది. క్రిమీ లేయర్ ఉండాలన్న 4 జడ్జీలు. జాబ్ క్యాలెండర్కు ఆమోదం. నేడు జాబ్ క్యాలెండర్ విడుదల. అసెంబ్లీలో ప్రకటించనున్న సీఎం రేవంత్ రెడ్డి. జూనియర్ రెవెన్యూ అధికారులు వస్తున్నారు. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక అధికారి. గతంలో పనిచేసిన వీఆర్ఏ, వీఆర్ఓలకు ప్రాధాన్యం. ప్రతిపాదనలు సమర్పించిన సీసీఎల్ఏ. ప్రభుత్వ నిర్ణయమే తరువాయి. నాన్న చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డానో ఇప్పుడు అంత బాధపడుతున్నాను. రాహుల్ గాంధీ. వయనాడ్ ఘటనపై యావత్ దేశం ఆవేదన. ఇది మాటల కందని విషాదం. ప్రియాంక. చూర్గమలలో పర్యటించిన కాంగ్రెస్ అగ్రనేతలు. బాధితులకు అండగా ఉంటాం. బాధిత కుటుంబాలను పరామర్శించిన రాహుల్ గాంధీ, ప్రియాంక. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన. నల్ల బ్యాడ్జీలు ధరించి వచ్చిన సభ్యులు సీఎం క్షమాపణ చెప్పాలని, తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్. భారత్కు 3వ పతకం. షూటింగ్ విభాగంలో స్వప్నిల్కు కాంస్యం. ఒకే ఒలింపిక్స్లో షూటింగ్ విభాగంలో 3 పతకాలు రావటం ఇదే తొలిసారి. నిష్క్రమించిన నిఖత్, సింధు, సాత్విక్, చిరాగ్. అడ్మిషన్ వస్తే జాబ్ పక్కా. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి స్కిల్ యూనివర్సిటీ. నైపుణ్య శిక్షణతో ప్రైవేట్ కంపెనీల్లో ఉపాధి. ఈ ఏడాది 6 కోర్సుల్లో 2000 మందికి అడ్మిషన్స్. యూనివర్సిటీ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. 30 ఏండ్లుగా అలుపెరగని పోరాటం. సుప్రీంకోర్టు తీర్పు మాదిగ ఉద్యమకారులకు అంకితం. ఎంఆర్పీఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగ. కేబినెట్ నిర్ణయాలు. జాబ్ క్యాలెండర్ విడుదలకు నిర్ణయం. విడిగా రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు. విధి విధానాల కోసం కేబినెట్ సబ్ కమిటీకి నిర్ణయం. సుప్రీం తీర్పుతో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లలో మార్పులు. అవసరమైతే ప్రత్యేక ఆర్డినెన్స్. జరీన్, సిరాజులకు గ్రూప్ 1 ఉద్యోగాలు. ఎస్సీ వర్గీకరణ పోరాటం సుదీర్ఘమైనది. 2004లోనే అసెంబ్లీలో తీర్మానించి కాపీని ప్రధానికి అందజేశామన్న మాజీ మంత్రి హరీష్ రావు. సుప్రీంకోర్టు తీర్పుతో కొత్త ఆశలు. ఎస్సీ వర్గీకరణ. రామచంద్రరాజు కమిషన్ ప్రకారము గ్రూప్ ఏ రెల్లి 12 ఉపకులాలు, 1% రిజర్వేషన్లు. గ్రూప్ బి మాదిగ 18 ఉపకులాలు, 7% రిజర్వేషన్లు. గ్రూప్ సి మాల 25 ఉపకులాలు, 6% రిజర్వేషన్లు. గ్రూప్ డి ఆది ఆంధ్ర 4 ఉపకులాలు, 1% రిజర్వేషన్లు. జస్టిస్ రామచంద్రరాజు కమిషన్, ఉషా మెహ్రా కమిషన్. కమిషన్లన్నీ ఎస్సీ వర్గీకరణకు అనుకూలమే. ఆ ప్రకారమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికలు. కాంగ్రెస్లోనే గద్వాల ఎమ్మెల్యే. సీఎం ఆదేశాలతో మంతనాలు జరిపిన జూపల్లి కృష్ణారావు. బండ్ల కాంగ్రెస్లోనే కొనసాగుతారని మంత్రి జూపల్లి వెల్లడి. నేనున్నా, కాస్త ఓపిక పట్టండి, తొందరపాటు డెసిషన్స్ వద్దు. కాంగ్రెస్లో చేరిన గులాబీ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి.